బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 2.5 లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి విడత బరిలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం మాదే అంటే మాదే అని ఊదరగొడుతున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటోంది? ఎస్ దీపిక, బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్ ఇప్పటి వరకు 5% జరిగినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే పోలీస్ శాఖ మొత్తం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఇందులో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. స్టేట్ పోలీస్తో పాటుగా సెంట్రల్ పోలీస్ బలగాలన్నీ కూడా బీహార్ రాష్ట్రంలో మోహరించున్నాయి. కేంద్ర బలగాల సమక్షంలోనే ఈ యొక్క పోలింగ్ ఎక్కువ ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే మొదటి విడత 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా దాదాపుగా 99 నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల ఆధీనంలోనే ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న ప్రతిసారి కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో మనకి 5 గంటల వరకే పోలింగ్ ఉండనున్న నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఓటర్లకి సంబంధించి ఎవరైతే పోలింగ్ కేంద్రానికి రానివారు ఉంటారో వారు తమ యొక్క ఓటు హక్కును ఇంటి దగ్గర వినియోగించుకునేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొంతమంది అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ యొక్క పోలింగ్ డ్యూటీలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వారందరూ కూడా బ్యాలెట్ రూపంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 5% వరకు కూడా ఈ యొక్క 121 కేంద్రాల్లో పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. బీహార్ రాష్ట్రంలో మొదటి విడతల్లో భాగంగా 121 నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల కల్లా దాదాపుగా 80% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా టెంట్ ఏర్పాటు చేశారు. వాటర్ సదుపాయం కూడా ఉన్న నేపథ్యంలో ఓటు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఓటర్లు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఓటర్లను ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేశారు. బీహార్ ప్రజలందరూ కూడా 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఈసారి కొత్త ఓటర్లు దాదాపుగా 11 లక్షల మంది బీహార్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరందరూ కూడా 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయసున్నవారు. వీరందరూ కూడా మొదటిసారిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి నుంచి చూస్తే మాత్రం ఎక్కువగా ఈసారి మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెప్తూ వస్తున్నాయి. మహాగఠబంధన్ అంటే ఇది కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మహాగఠబంధన్ అంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఈ తేజస్వి యాదవ్ కూడా ఈసారి తన యొక్క 2 సార్లు హ్యాట్రిక్ అంటే 2 సార్లు పోటీ చేసినటువంటి
నియోజకవర్గం చూస్తే మాత్రం రఘేపూర్ నియోజకవర్గం, రఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ యొక్క రఘేపూర్ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్లో భాగంగా రఘేపూర్ నియోజకవర్గం కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. అక్కడ దాదాపుగా 11% మంది యాదవులు ఉన్న నేపథ్యంలో 2 సార్లు తేజస్వి యాదవ్ అక్కడి నుంచే గెలిచారు. 1995లో కూడా తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడి నుంచే గెలిచారు. తర్వాత తన తల్లి రబ్రీదేవి కూడా అక్కడి నుంచే గెలిచారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే తేజస్వి యాదవ్ పోటీ చేయబోతున్నారు. మహాగఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉన్నారు. సో మొదటి నియోజకవర్గం కూడా రఘేపూర్ నియోజకవర్గం ఉంది కాబట్టి సో అక్కడ కూడా పోలింగ్ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 7% వరకు కూడా అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక మొదటి విడతలో బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అందులో తారాపూర్ నుంచి సామ్రాట్ చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి ఉన్నారు. తను తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తారాపూర్ నియోజకవర్గం కూడా మొదటి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గం. సో అక్కడ కూడా దాదాపుగా 6% పోలింగ్ జరిగినట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఇక లక్కీసరాయ్ నియోజకవర్గం, ఇక్కడ కూడా బీజేపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ సిన్హా. సో ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 7% పోలింగ్ నమోదైనట్లు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. 7% వరకు కూడా అక్కడ కూడా పోలింగ్ అయినట్లు మనకు సమాచారం అందుతుంది. లక్కీసరాయ్ నియోజకవర్గం నుంచి కూడా విజయ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. అంటే చూడొచ్చు, చాలా కీలకమైన నేతల నియోజకవర్గాలన్నీ కూడా ఈ యొక్క మొదటి విడత పోలింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే. ఒకటి తారాపూర్ నియోజకవర్గం, రెండవది లక్కీసరాయ్ నియోజకవర్గం, అదేవిధంగా మన తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నటువంటి మహాగఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం రఘేపూర్ నియోజకవర్గం. సో ఈ కీలకమైనటువంటి నియోజకవర్గాలన్నీ కూడా మొదటి విడతలో భాగంగా మొత్తం 121 నియోజకవర్గాలు 18 జిల్లాల్లో ప్రస్తుతం పోలింగ్ అయితే జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 5% వరకు పోలింగ్ నమోదైనట్లు కూడా చెప్తున్నారు. సాయంత్రం కల్లా ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా మనకి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాల ఆధీనంలో ఇప్పటికే ఉన్నాయి. ఈ యొక్క సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ యొక్క ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకి తరలించే సమయంలో కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఈ యొక్క ఈవీఎంలు తరలిస్తారు. సో స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే నవంబర్ 14న మనకి ఈ యొక్క కౌంటింగ్ ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా అక్కడికి రాకుండా అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎవరైతే ఈ యొక్క ఓటు హక్కు ప్రజలు బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్లో భాగంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడంతో పాటుగా సో అభ్యర్థి ఫోటో తొలిసారి ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రం నుంచే కొన్ని మార్పులు చేర్పులు చేసింది. సో ఇక అభ్యర్థి ఫోటో కలర్ ఫోటో కూడా ఈవీఎం పక్కన, అంటే మనకి ఎక్కడైతే మనం ఒక అభ్యర్థికి ఓటేస్తామో ఆ ఓటు దగ్గర ఒక ఫోటో కూడా అభ్యర్థి యొక్క ఫోటో కలర్ ఫోటో కూడా ఈ తొలిసారి ముద్రించి ఉన్నది. సో అటు ఓటర్లందరూ కూడా చాలా క్లారిటీగా, అంటే ఎవరు ఏ అభ్యర్థికి ఓటేస్తున్నాం మనం అనేది కూడా చూసుకొని ఓటేసే విధంగా కూడా ఈసారి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సో ఇక తమ యొక్క స్లిప్ కూడా, ఓటర్ స్లిప్ కూడా వెంటనే కూడా వాళ్ళకి వచ్చేలా కూడా ఏర్పాట్లు చేసింది. ఏ అభ్యర్థికి ఓటేశారు, ఏ గుర్తుకు ఓటేశారు అనేది కూడా మనకి ఆ స్లిప్లో ఉంటుంది కాబట్టి ఆ స్లిప్ ఈజీగా కనిపిస్తుంది. సో మనం వేసిన ఓటు అభ్యర్థికి సరైనగానే అయిందా, సరైన అభ్యర్థిగా మనం ఓటేసామా లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా ఓటేసామనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ప్రస్తుతం అయితే మాత్రం బీహార్ రాష్ట్రంలో 5% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అక్కడక్కడ కొంత అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో వెంటనే స్టేట్ పోలీస్ బలగాలు కేంద్ర బలగాలు ఆధీనంలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి చెదురుముదురు ఘటనలు, ముఖ్యంగా కొన్ని చోట్ల పోలింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అక్కడక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా ఎవరిని రానివ్వకుండా ఓన్లీ ఓటరు తమ యొక్క ఓటర్ ఐడి కార్డుని మాత్రమే తీసుకొని లోపలికి పంపిస్తున్నారు. సో 100 మీటర్ల అవతలనే
ఈ యొక్క ఎవరైతే ప్రచారం నిర్వహిస్తుంటారో ఇప్పుడు కూడా తమ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పేసి చెప్తుంటారు కాబట్టి సో వారందరూ కూడా 100 మీటర్ల దూరంలోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడి నుంచి కూడా వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం అయితే పోలింగ్ సరళి సజావుగా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొంత చెదురుమెదురు ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సర్వేలు మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కువగా ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఈసారి బలపడే అవకాశం ఉంటుంది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఈసారి బీహార్లో గెలవబోతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.